బాలు కార్తిక్ తో కలిసి పోలీస్ స్టేషన్ లో దొరికిన క్లూ ద్వారా స్కూటీ దొంగ దగ్గరికి వెళ్తాడు. స్కూటీ వెతికేందుకు బాలు ఇంటికెళ్లిన శైలు అండ్ మల్లిక బాలుకి దొరికిపోయే పరిస్థితి వస్తుంది. తర్వాత జరిగేది చూడండి. వామ్మో అయ్యగారు అనుకున్నట్టే అయింది. బాలుగారు వచ్చేసారు. ఇప్పుడు ఏం చేద్దాం? నాకు అర్థం కావట్లేదురా. కూల్, ఇలాంటి టైంలోనే కూల్ గా ఆలోచించాలి. అయితే నేను ఐస్ ముక్కలు తీసుకొస్తాను. దేవుడా. శైలు గారు, మీరిద్దరూ ఈ సోఫా వెనకాల దాక్కోండి. కరెక్టే. వచ్చిన గెస్ట్లకి సెండ్ ఆఫ్ ఇస్తున్నట్లు అలా నిలబడ్డారేంటి? గెస్ట్లా ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరుగా? నాన్న, అన్నయ్య ఏదో పోల్చాడంతే కదన్నయ్య. ఏమైంది నాన్న నీకు? నాకేమైంది? శుభ్రంగా ఉన్నాను. కాస్త నడుము వాల్చాలనిపించింది, పడుకున్నాను అంతే. నేను కొనుక్కున్న సాఫాలో నేను పడుకునే హక్కు నాకు లేదా? ఏంట్రా అది? అది అది ఐస్ ముక్కలండి. అది కనిపిస్తోంది. ఇప్పుడెందుకు అంటున్నాను. అమ్మాయి గారు వెళ్ళిపోయి ఉంటారా? పోనీలే. రే నిన్నేరా. అది ఏం లేదన్నయ్య, నువ్వు రావడం చూసి ఐస్ వాటర్ తీసుకురాపో అన్నాను. మనోడికి తెలివి ఎక్కువ కదా, ఐస్ ముక్కలు తీసుకొచ్చాడు. అంతేనండి. హలో సార్. హలో. సార్ సిగ్నల్ సరిగా లేవు. నేను తర్వాత ఫోన్ చేస్తాను సార్. ఏమైంది మీ అందరికి? ఎందుకలా వింతగా బిహేవ్ చేస్తున్నారు? అదేం లేదన్నయ్య, అలసిపోయి వచ్చుంటావు కదా. ముందు నువ్వు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వు. వెళ్తలే గాని తప్పుకో. ఢిల్లీ మంచి కాఫీ తీసుకురా. ఇప్పుడు కాఫీ ఎందుకురా? ఎందుకేంటి నాన్న? నేను కాఫీ తాగకూడదా? ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి తాగొచ్చు కదా. నేను టెన్షన్తో చచ్చేలా ఉన్నాను. ఏంటి? అదే వర్క్ టెన్షన్ పడి వచ్చావు కదరా, అందుకే చెప్తున్నా. రిలాక్స్ స్నానం చేసినప్పు. అయ్యో, అయినా బాలు గారికి నా చేతి కాఫీ పడింది ఏ పని జరగదు. ఒక్క నిమిషం ఉండండి, తీసుకొస్తాను ఇప్పుడే. ఇప్పుడు కాఫీ ఏంట్రా? సాయంత్రం కిటికీలు తీస్తే చల్లగా వస్తుంది గారు. ఉండండి తీస్తాను. రేయ్ నేను తీస్తాక నువ్వు వెళ్ళరా బాబా, కాఫీ పెట్టరాబో. నాన్న, ఉదయం బీపీ టాబ్లెట్స్ వేసుకోలేదా? ఉదయం బీపీ లేదురా, ఇప్పుడు వచ్చింది. అబ్బా కిటికీలు తీసేద్దాంలేండి. ఎంత చెప్పండి, కిటికీలు తీసేస్తానులేండి. ఏమైందిరా? ఎందుకలా అరిచావు? వీడికి ఈ మధ్య పావుగంటకు పొలికాకనే జబ్బు వచ్చిందిరా. అంటే పావుగంటకోసారి బ్యా అని పొలికా కరుస్తున్నాడు రా. అదేం జబ్బు నాన్న? జబ్బులన్నాక అలాగే ఉంటాయన్నయ్య. అవునండి, నిజమేనండి. ఏంటో మీ అందరికేదో దెయ్యం పట్టినట్టుంది. నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. బాయ్ మా. ఢిల్లీ ఆగో. ఎవరు నువ్వు? ఎక్కడికి ఎందుకు వచ్చావు? తను అడ్రస్ అడగడానికి వచ్చిందన్నయ్య. అవునండి, నేను సేల్స్ గర్ల్ని. ఈ అడ్రస్ కి మేకప్ కిట్ ఆర్డర్ వచ్చింది, డెలివరీ చేయడానికి వచ్చాను. రాంగ్ అడ్రస్ అని తెలిసి వెళ్ళిపోతున్నాను. అదేదో ముందే చెక్ చేసుకొని రావచ్చు కదా. నేను అదే చెప్తున్నాను రా. ఏమ్మాయి, ఈ అడ్రస్ కాదని తెలిసిందిగా, నువ్వు వెళ్ళి ఇంకా నువ్వు స్నానానికి వెళ్ళరా. నువ్వు రా నాన్న, నువ్వు స్నానానికి వెళ్ళరా. నువ్వు పాప.
అయ్యగారు ఏంటి ఈ టైంలో? ముందు మీరు రండి. ఎక్కడికి రా? అబ్బా మీరు రండి గారు చెప్తాను. బడుద్దాయి. రండి. శ్శ్, రండి రండి. అది సంగతి. రోజు అబ్బాయి గారు ఇట్టాగే దూకుతున్నారండి. అవునా? ఆ, ఎందుకు వీడు ఎక్కడికి వెళ్తున్నట్లు? ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకురా. రే కార్తిక్ తెచ్చావా? తీసుకురాక చేస్తానా? ఈరోజు వీడితో ఆ వెదవ దగ్గర నిజం కక్కిచ్చేస్తాను. వాడు ఫుల్గా తాగేసి మన మీద కక్కకపోతే మేలే. పద. కళ్ళు కోసం కాచుకోకురా. రే సూరి, ఇదిగో గుడుంబా, ఇది తీసుకుని ఆ స్కూటీ ఎక్కడ పెట్టావో చెప్పు. నాకు కావలసింది నీ దగ్గర ఉంది, ఇచ్చుకో. ఇవన్నీ తాగేసి వాడు నిజం చెప్పకుండా పడిపోతే? నిజమేరా? రే నీకు ఈ ప్యాకెట్లు ఇవ్వాలంటే ముందు నువ్వు ఆ స్కూటీ ఎక్కడుందో చెప్పాలి. చెప్పాలని ఉంది, గొంతు విప్పాలని ఉంది. చెప్పనా చెప్పనా చిన్న మాట. చెప్పి చావరా. రే బాలు, మనం ఎన్ని చేసినా వాడు గొంతులో ఆ గుడుంబ పడేంత వరకు వాడు పాటలు ఆపుడు, మనకి పాటలు తప్పు. ఇచ్చేరా. ఇదిగో ఇచ్చే. ఇప్పుడు చెప్పండి. రే చెప్పాల్సిందే నువ్వురా. అవును నేనే కదా. ఆ రోజు వస్తుంటే నన్ను ఎవరో ఆపారు. ఎవరు ఆపారు? నన్ను అడుగుతావేంట్రా? అవును నిన్ను అడుగుతున్నేంటి? గుర్తెచ్చుకోరా బాబు, రోజు గోడలు దోకలేక చేస్తున్నావు ఇక్కడ. ఇంకో 2 రోజులు ఇలాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా పోలీసులు మమ్మల్ని దొంగలు అనుకుంటారా? కరెక్ట్. పోలీసులే పట్టుకున్నారు. పోలీసులు పట్టుకున్నారా? ఎక్కడా? ఎవరు? ఎక్కడంటే పెద్ద కార్లు ఉన్నాయి, వాటిపైన లైట్లు ఉన్నాయి. ఇంత గొట్టం, పెద్ద గొట్టం నా నోట్లో పెట్టారు. నా దాటికి ఆ గొట్టం కూడా పాటలు పడింది విచిత్రంగా. అది సంగతి. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికాడు రా మనోడు. అయితే స్కూటీ ట్రాఫిక్ పోలీసుల దగ్గర ఉందంటావా? నో! మరి ఇంకెక్కడుందిరా? మీ కాలనీలో ఎస్ ఉన్నాడా? రే ఎస్ఐ పేరు చెప్పాలా సిగ్గుపడతావేంట్రా? మరి ఆ స్కూటీ నా ఎస్సి ఆడి పిల్లలకి పంపించాడు. అది నేను వినేసా. ఎవరికి చెప్పొద్దని ఒక ఫుల్ కొనిచ్చాడు తెలుసా? రే బాలు, ఏం చేస్తున్నావురా? అమ్మ ఎస్ఐగా అంటే స్కూటీ ఎస్ఐ గారి ఇంట్లో ఉందన్నమాట. రేపు ఎలాగైనా స్కూటీని తీసుకొచ్చేద్దాంరా. అంటే రేపు 2 గోడలు దూకాలా? పదరా. ఆగండి, గోడ దూకడానికి దీని వస్తాను మీతోనే. అలాగే. ఏంటన్నా ఇంకా మొత్తదా లేదా? లేదు నాన్న, రాత్రి సరిగా నిద్ర పట్టలేదు, తలంతా తిరుగుతుంది. దాన్నే హ్యాంగ్ ఓవర్ అంటారన్నయ్య. ఈ మజ్జిగ గ్లాస్ పట్టిస్తే ఆ గ్లాస్ మత్తు దిగుతుంది. ఏంటి అందరూ ఏదో తేడాగా కనిపిస్తున్నారు? నువ్వేంటి నాన్న పాత సినిమాలో విలన్లో కొరడా చుట్టినట్టు
బెల్ట్ చుడుతున్నావేంటి? కొత్త పాత్ర ట్రై చేస్తున్నాలేరా. ఏం పాత్ర? దారి తప్పుతున్న కొడుకుని దారిలో పెట్టే పాత్ర. ఫుల్ వైలెంట్ క్యారెక్టర్. మీ అందరినీ పిచ్చి కుక్కగానే ఏమైనా ఖర్చిందా? అర్ధరాత్రి రోడ్ల మీద అడ్డమైన తిరుగుళ్ళు తిరిగావా ఏంట్రా కుక్కలు కరవడానికి? ఆ, ఆ, కరెక్టే. మనమందరం ఎంచక్క లోపలే పడుకున్నాం కదా, బయటికి ఎందుకు వెళ్తాం? అస్సలు వెళ్ళాం. నువ్వెక్కడికి వెళ్తున్నావు అన్నయ్య? బాత్రూంలోకి రా. ఎందుకు? పోసుకోవడానికి రా. నేను పోయిస్తా కదరా. ఊరుకున్నానా? నేనేమన్నా చిన్నపిల్లాన్నా నువ్వు పక్క నుండి పోయించడానికి? ఓహో, అందుకేనా అర్ధరాత్రి ఒంటరిగా తిరుగుతున్నావు? కొంచెం మంచినీళ్ళు ఇవ్వరా. 1 minute. ఏ, ఇంట్లో నీళ్ళు లేవా? వాటర్ ప్యాకెట్ ఇస్తున్నావేంటి? అది వాటర్ ప్యాకెట్ కాదు నాన్న, బాగా గుర్తు తెచ్చుకో. డుంబారే ఆడుంబరే, డుంబారే ఆడుంబరే, అగుడుంబరే ఈ గుడుంబరే, అడుంబారే డుంబారే ఆడుంబరే. గుడుంబా? ఆ, అదే. అది నీ నైట్ ప్యాంట్లోకి ఎలా వచ్చిందిరా? కరెక్ట్గా చెప్పు, లేదంటే తాట తీస్తానే అదావా. అది అది నాన్న, రాత్రి రోడ్డు మీద వాటర్ ప్యాకెట్ కొన్నాను. అబ్బా, చా, ఆ దొంగ విధవా వాటర్ బదులు ఇవి ఇచ్చేసినట్టున్నాడు. ఆ, అసలు నువ్వు రాత్రిపూట బయటికి ఎందుకు వెళ్ళావురా? చల్లగాలి కోసం. ఏసీ ఉందిగా. ఆ, నాచురల్ గాలి కోసమనే అర్థం. అబ్బో. ఈ మిషన్లు వాడి మనమే ప్రకృతిని పాడు చేస్తున్నాం అనిపించింది, అందుకే అలా వెళ్ళాను సహజ సిద్ధంగా. నిజమేరా, నువ్వు చెప్తుంటే నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది. రే ఢిల్లీ, బట్టలు ఉతికావా? లేదయ్య గారు. వాషింగ్ మిషన్లో వేయబాకు, అన్నీ బకెట్లో నానబెట్టు, బారుగాడు ఉతికేస్తాడు సహజ సిద్ధంగా. నానా, అలాగే అలాగే. ఛీ. ఉతకండి. ఉతకండి బాబు గారు. ఆ, ఏమండి, ఇది స్పెషల్ గా ఉతకాలి మీరు. ఆ, 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 ఉతకండి. ఏ చి 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 చి, చి. అయ్యగారు. రాయ్, ఓ. ఆ, అబ్బా, అబ్బా, ఎన్ని బట్టలు ఉతికించావరా దేవుడా. ఇదంతా ఆ సీల్ రకాసి స్కూటీ వల్లే జరిగింది. అబ్బా, అదే కాదు, దాని స్కూటీ కూడా నన్ను తిప్పలు పెడుతుంది. వచ్చింది. ఈ టైమింగ్కేం తక్కువ లేదు. రాహుకాలం యమగండం వర్జం కలిసిన గడియల్లో పుట్టిందేమో. లేదండి, అమృత గడియల్లోనే పుట్టాను. ఆ, అలా ఎలా చెప్పింది? కొంపదీసి దీనికి తాంత్రిక విద్యలు కూడా వచ్చా? ఏ విద్యలు రావండి. హా. మీ మొహం చూస్తే చాలు, అందులో 1,00,000 బూతులు వెతుక్కోవచ్చు. ఏది ఇప్పుడేమనుకుంటున్నానో చెప్పు. నా స్కూటీ నాకు ఇచ్చేద్దాం అనుకుంటున్నారు కదా? ఉంటే కదా ఇవ్వడానికి. ఆ, ఏదో అంటున్నారు ఆహా, ఏంటి? కరెక్ట్గా అదే అనుకుంటున్నాను అన్నాను. ఓహో, ఇంకెందుకు సార్ ఆలస్యం? మంచి పని చేసేటప్పుడు నోరు తీపి చేసుకోండి. బట్ వన్ కండిషన్. ఆ, ఏదో ఫిట్టింగ్ పెడతాడు అనుకున్నా. ఫిట్టింగ్ కాదు, బెట్టింగ్. ఆ?
బెట్టింగా? అవును. 2 రోజులు నువ్వు ఆఫీస్లో ఎవరితో మాట్లాడకుండా మౌనవ్రతం చేస్తే నీ స్కూటీ నీకు ఇస్తాను. సార్ ఆఫీస్లో ఎలా సార్? ఐ డోంట్ నో, ఇట్స్ యువర్ ప్రాబ్లం. మరి నిజంగా ఇచ్చేస్తారు కదా? నీ స్కూటీ మీదొట్టు. అలాగే సార్, బట్ ఈసారి మాత్రం హ్యాండ్ ఇవ్వండి ప్లీజ్. హే బాలు, గుడ్ న్యూస్. గుడ్ మార్నింగ్ శైలజ గారు. ఏంట్రా, స్కూటీ ఆడకుండా కొత్త ప్లానా? తప్పదు కదా మరి. ఇంతకీ ఆ ఎస్ఐ అడ్రస్ దొరికిందా? ఎస్, అది చెప్పాలని వచ్చాను. నైట్ రెడీగా ఉండు, వెళ్ళి స్కూటీ ఎత్తుకొచ్చేద్దాం. డన్. డన్. అబ్బా నాకేం ఐడియా రావడం లేదే. ఇక్కడ కూడా సేమ్. దేవుడా దేవుడా, ప్లీజ్ 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 ఆ వీడియో డిలీట్ చేసేందుకు ఒక మంచి ఐడియా ఇవ్వు ప్లీజ్ 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 ప్లీజ్. ఐడియా. వావ్, సూపర్. అయితే లేట్ ఎందుకు, ఇప్పుడే షాప్కి వెళ్దాం. పద పద. అమ్మో, వీళ్ళంతా కనుక నన్ను చూశారనుకో, మళ్ళీ రేపు ఏం సీన్ క్రియేట్ చేస్తారో. నా బ్రతుకు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎక్కడ యాక్సిడెంట్లు అవుతాయో అని చూసుకుని డ్రైవ్ చేసినట్లుంది. ఛీ! అమ్మయ్యా, ఢిల్లీ రెడీ అయ్యారు. ఆపరేషన్ నైట్ వాక్ స్టార్ట్ నౌ. చూడండి అయ్యగారు ఎలా దూకుతున్నారు. అవునరా, రేయ్ కార్తీక్ ఉన్నాడేంట్రా? బాలు, ఎస్ఐ అడ్రస్ నాకు తెలిసిందిరా, పద. రేయ్, ఫ్రెండ్ అంటే నువ్వేరా? నాకేదో డౌట్ గా ఉంది అయ్యగారు. ఏంట్రా ఇది దోస్తియా లేక దోస్తానా? అంటే ఏంట్రా? అంటే तेरे मेरे बीच में कैसा है ये बंधन अनजाना. ఎడవా, నాకు లేనిపోయిన డౌట్ పెట్టకరా. చాలే గాని పద. పద. ఒరే వాళ్ళు వెళ్ళిపోతున్నారా? అయితే నించొని చూస్తారా? పదండి. ఫాలో మీ. అయ్యగారు, ఇది ఇలా వేయాలా లేక ఇలా వేయాలా? అరే రోడ్డు కనబడేటి ఏరా చాలు. పా వెళ్ళబా. ఏరా వీళ్ళు? నీ వాళ్ళు వెళ్ళిపోయారు. నీ వాళ్ళు మిస్ అయిపోయారు. నీ వాళ్ళే. అదిగోండి అయ్యగారు వెళ్ళిపోతున్నాడు. మరి కార్తీక్ ఏడ్రా? నాకేం తెలుసండి, ముందు పదని చెప్తాను.
అరే ఆకాశంలో రా, చందమామ చూడు, చందమామ. Hey. పట్టేసా. అయ్యగారు అబ్బా చూడండి అయ్యగారు. ఏంట్రా ఇది? మంట. ఎక్స్క్యూస్ మీ, ఈ బ్రాండ్ పేరేంటండి? ఎదవా. ఇప్పుడు ఈ బ్రాండ్ అవసరమా? ఎదవా. ఎదవా. అయ్యగారు ఒరే ఎస్ఐ ఇల్లు కదా, కొంచెం డేంజర్ అనుకుంటా. శైలజ గారి కంటేనా? అస్సలు కాదు. ఆ డ్రాకులా చేతికి చిక్కడం కంటే డ్రైనేజ్లో పడ్డం మేలు. కమాన్. ఓకే. ఇంత పెద్ద ఎస్ఐ ఒక కుక్కను పెంచుకోవచ్చు కదరా. వీడు వీడు. జాగ్రత్తరా, కరిచే కుక్కలు అరవు అంటారు. రే, కుక్కుంటే బయట బోర్డు పెడతారు కదరా. యా. ఆ? బాలు, ఒరే బాలు. అమ్మా. అమ్మయ్యా, చావు తప్పి కన్నులు అట్టుకోవడం అంటే ఇదేరా. అయినా ఏదో ఒక బోర్డు పెట్టి చావచ్చు కదా.